రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మొదటి రోజు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ ముగిసింది. ఇవాళ ఇద్దరు ఎమ్మెల్యేలను విచారించారు. విచారణ ముగియడంతో అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు స్పీకర్ గడ్డం ప్రసాద్. రైట్ మొదటి రోజు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ అయితే ముగిసింది. ఇవాళ ఇద్దరు ఎమ్మెల్యేలను విచారించారు. విచారణ ముగియడంతో అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు స్పీకర్ గడ్డం ప్రసాద్. రైట్ మొదటి రోజు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ అయితే ముగిసింది. ఇవాళ ఇద్దరు ఎమ్మెల్యేలను విచారించారు. విచారణ ముగియడంతో అసెంబ్లీ నుంచి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది స్పీకర్ గడ్డం ప్రసాద్. రైట్ ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి విషయంలో ఈ రోజు స్పీకర్ ఇద్దరు ఎమ్మెల్యేలని విచారించారు. వారిలో ప్రధానంగా తెల్లం వెంకట్రావుతో పాటు సంజయ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇద్దరు సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఈ రోజు స్పీకర్ కంప్లీట్ చేయడం. రేపు మరొకసారి వీరిని విచారించే అవకాశం కూడా కనబడుతుంది. ఇప్పటికీ మనం చూడొచ్చు, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి 10 మంది ఎమ్మెల్యేలపై కూడా గతంలో సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా 3 నెలల్లోపు స్పీకర్ దీనిపై నిర్ణయం తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేయనుంది. స్పీకర్ అటు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగానే స్పీకర్ 10 మందికి నోటీసులు సర్వ్ చేసి వాళ్ళని విడతల వారీగా విచారిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే మనం చూడొచ్చు, గూడెం మైపాల్ రెడ్డితో పాటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళ యాదయ్య, అదేవిధంగా ప్రకాష్ గౌడ్, ఈ నలుగురిని కూడా విచారణ కంప్లీట్ చేయడం జరిగింది. వీరితో పాటు ఈ రోజు మరొక ఇద్దరు ఎమ్మెల్యేని క్రాస్ ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ప్రస్తుతం తెల్ల వెంకటరావు మీద కంప్లీట్ చేసినటువంటి వివేకానంద గౌడ్ అటు ఉద్గులాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అతను ఇతనిపై కంప్లీట్ చేశారు. గతంలో కూడా హైకోర్టులో కూడా పిటిషన్ చేశారు. అతని క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఈ రోజు కంప్లీట్ కావడం జరిగింది. మరోవైపు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై పిటిషన్ వేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఈ రోజు కంప్లీట్ కావడం జరిగింది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేల తరఫున న్యాయవాదులు హాజరయ్యారు. అటువైపు ఇటువైపు ఇద్దరు హాజరైన తర్వాత స్పీకర్ సమక్షంలో ఈ విచారణ అయితే ఈ రోజుతో కంప్లీట్ కావడం జరిగింది. రేపు మరొక ఇద్దరు అరకపూడి గాంధీ కావచ్చు, పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, వీరిద్దరి విచారణ కూడా రేపు జరిగే అవకాశం. మొత్తం మీద పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో స్పీకర్ మాత్రము ఇప్పటికే నోటీసులు సర్వ్ చేయడం, వారి విడుదల వారిగా విచారిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈ రోజు ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ కంప్లీట్ అయ్యింది. మరోవైపు గతంలో విచారించినటువంటి ఎమ్మెల్యేలు నలుగురు ఎవరైతే ఉన్నారో వారిని సైతము ఈ నెల 12, 13 తేదీన మరొకసారి వారిని కూడా విచారించి వారికి సంబంధించినటువంటి ఫిర్యాదు చేసినటువంటి వారిపై కూడా క్రాస్ ఎగ్జామినేషన్ కూడా స్పీకర్ తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ రోజుతో ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ అయితే కంప్లీట్ కావడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సునీల్.